కళ్యాణ్ రామ్ గారిని ఆయన వర్కింగ్ స్టైల్ని మీ జనరేషన్ హీరోస్తో పోలిస్తే ఎవరితో పోలిస్తారు? నేను Hmm. ఎన్టీ రామారావు గారు. అమ్మా లేదు ఈజ్ పంచువల్, డిసిప్లిన్. నేను చూసినంత వరకు అంటే తనతో చేశానని కాదు, డెఫినెట్గా వాళ్ళ తాతగారిదే వచ్చింది దానిలో ఆ పద్ధతి. జనరల్గా మామూలుగా హీరోలు అంటే రావచ్చు 11, 10, 12కి రావచ్చు, బట్ చాలా అర్లీగా వచ్చేస్తాడు సెట్కి. మేకప్ వేసుకుని రెడీగా ఉంటారు. అమ్మ రెడీ అంటారు, అమ్మ రెడీ అయితే ఓకే వచ్చేస్తారు. సో ఆ డిసిప్లిన్ ఉంది తనకి. ఏదో మాట్లాడేయడం సెట్లో అలాగే ఉండదు, క్వైట్, ఒక అఫెక్షను, ఒక గౌరవం. ఈ కాలంలో అన్నది గ్రేట్. అదే నేను ఇందాక చెప్పాను కదా. సో వాళ్ళ తాతగారు అలవాట్లు వచ్చినాయి బాబుకి. నిజంగా నేను నిజంగా చెప్తాను, ఓలాగా చెప్తున్నాను. నేను ఏదో కావాలని నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను, మీకు తెలుసు. ఫ్రాంక్గా నేను చెప్తున్నాను, ఆ డిసిప్లిన్ తాతగారి దగ్గర నుంచి వచ్చింది 100%. అనిల్ గారు, మీరు ఎవరితో పోల్చాలి అంటే కళ్యాణ్ రామ్ గారిని ఎవరితో పోలుస్తారు? కళ్యాణ్ గారికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈజ్ మోర్ ఇండివిజువల్ అండ్ హీ హ్యాస్, అంటే ఆయనకి ఒక ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఆయనది ఒక ప్లానెట్ ఉంటుంది. సో హీ లవ్స్ వాట్ హీ లైక్స్. సో తన జెల్లయ్యే మనుషులతో, తనకు నచ్చిన మనుషులతో, తనకు అంత ఆ దాంట్లోనే ఉంటారు. సో మోర్ ఇండివిజువల్ బేస్డ్ అనుకుంటాను నేను. ఇట్స్ లైక్ నేను బాగా